దావాగ్నేర్ ఇంకా చెప్తున్నాడు అనమాట. దావాగ్నేర్ వాతవర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితా దురిత్యేభ్యో మృత్యేభ్య కృష్టేన సుమహాత్మనా. అయ్యా ఉద్ధవ, దావాగ్నేర్ వాతవర్షాచ్చ, అనేకమైనటువంటి దావాగ్నులు అంటే అడవి ఒక్కొక్కసారి ఈ ఎండాకాలం కారుచిచ్చు అంటారు, ఎక్కడికాడ దహించిపోతుంటుంది. అటువంటి దావాగ్ని నుండి మమ్మల్ని రక్షించాడు. ఏ కృష్ణ, అడివంతా కాలిపోతుంది, భాగ్యమాన్ రక్షణ అంటే మీ అందరూ కళ్ళు మూసుకోండి అన్నాడు. ఎప్పుడైతే అందరూ కళ్ళు మూసుకున్నారో ఆ అగ్నిని నీరులాగా తాగేశాడు. ఆయనకు అసాధ్యం సాధ్యం ఏమున్నది చెప్పండి? సాధ్యాసాధ్యాలకు అతీతుడైన భగవంతుడు. అట్టి భగవంతుని యొక్కనే మనం స్మరణగానే మర్చిపోతే ఈ పవిత్ర జన్మే వ్యర్థం. ఈ భాగ్యమైన కార్యాల్లోనూ భాగ్యమైనటువంటి పనుల్లో నీ శరీరం అంతా నువ్వు అలసిపోతున్నావు, సొలసిపోతున్నావు. ఇంకొక నీ యొక్క ఆలోచనే లేదు నీకు. ఇంకా ఈ పదభక్తి, ఈ భక్తి అంతా ఎవరికో వాళ్ళకి, సాధువులకి, ఏది పని పాటు లేనివాడికి అని అనుకుంటున్నావు. కాదు, ప్రతి వ్యక్తికి అవసరం. వాళ్ళ భక్తి చూడండి. దావాగ్నేరు వాతవర్షాచ్చ, అనేకమైనటువంటి ఆ దావాగ్నుడు రక్షించాడు. వడగళ్ళు వర్షం, రాళ్ళు వర్షం, 7 రోజులు ఆ కుంభ వృష్టి నుండి మమ్మల్ని కాపాడాడు. వృషసర్పాచ్చ రక్షితా, పెద్ద పెద్ద సర్పాల నుండి మమ్మల్ని రక్షించాడు. దురిత్యేభ్యో మృత్యేభ్య, అనేకమైన ఆపదల నుండి, మృత్యు ముఖం నుండి మమ్మల్ని రక్షించాడు. మేము మృత్యు ముఖంలో పడిపోయినాం, ఆ మృత్యువు నుండి రక్షించాడు మమ్మల్ని. కృష్ణేన సుమహాత్మనా, మహాత్ముడైనటువంటి ఆ కృష్ణుని చేత మేము ఎంతో ఒక గొప్ప లాభాన్ని పొందాం, గొప్ప సుఖాన్ని పొందాం అని ఆ యొక్క భావన చెప్తూ నందుడు ఆ కృష్ణునిలో తాదాత్మ్యం చెందిపోయినాడు. చూసారా? అప్పుడు మళ్ళీ ఉద్ధవుడు లేపాడు. తెల్లవాళ్ళు ఆ భగవంతుడైనటువంటి ఆ కృష్ణుని యొక్క ఆ దివ్యత్వంలోని ఇద్దరు కాలం గడిపేశారు. చూసారా? అది మనం ఈ పవిత్రమైనటువంటి మనుష్య జన్మ ఎత్తి కూడా ఈ జన్మలో మనం ఏది చెయ్యాలో చేయకుండా, తాగరానివి తాగుతూ, తినరానివి తింటూ, ఆడరాని మాటలు ఆడుతూ, చేయరాని పనులు చేస్తూ ఈ లోకంలో ఒక వ్యర్థంగా కాలాన్ని మనం ఉపయోగిస్తున్నాం. మీరే గమనించండి. ఇంత భగవంతుడు ఇచ్చిన పవిత్రమైన జన్మను సార్థకం చేసుకోవాలి. కృష్ణావతారం వచ్చింది ఎందుకు? ధర్మ సంస్థాపన కొరకు. ధర్మాన్ని స్థాపించాడు, అధర్మాన్ని ఖండించాడు. అటువంటి ధర్మస్వరూపుడు అనమాట ఆయన. ఆ భగవంతుని యొక్క లీలల్ని, ఆ భగవంతుని యొక్క విభూతిని మనం ఎప్పటికప్పుడు మన మనస్సులో తెచ్చుకోవాలంటే నువ్వు కొంత ఖాళీని, సమయాన్ని నువ్వు ఏర్పరచుకోవాలి. ఎప్పటికీ పనులు ఉంటూనే ఉంటాయి ప్రపంచంలో, అవి ఎప్పటికీ వడవు, అంటే ఎప్పటికీ అవి తగ్గవు. ఆనాడు పెద్దలందరూ కూడా తాను తినడానికి కొరకే పని చేసుకొని తర్వాత కొంతసేపు నిర్మలంగా ఆ భగవత్ సేవలోను నిర్మలంగా ఉండేవారు. మరి ఈనాటి వాళ్ళకి అనేకమైన పెంచుకొని రకరకాల వాటినంతా మనం పెంచుకుంటూ సమయాన్నంతా కూడా ప్రాపంచికానికే ఉపయోగిస్తున్నాం. ఇంతకన్నా ఇంకా అజ్ఞానం మనం ఏమని చెప్పాలా? భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఎన్నో ఒక సువిధాన్ని ఏర్పాటు చేశాడు. మనం నడవలేకుండా బండ్లు ఇచ్చాడు, బస్సులు ఇచ్చాడు, కార్లు ఇచ్చాడు, ట్రైన్లు ఇచ్చాడు, అట్లాగే ఏరోప్లేన్లు ఇచ్చాడు, మాట్లాడడానికి పెద్ద పెద్ద సెలలు ఇచ్చాడు. మనం ఎన్నో రకాలైనటువంటి వస్త్రాలు ధరించుకోవడానికి అనేక రకాల వస్త్రాలు ఇచ్చినాడు, అనేక రకాల ఆభరణాలు ఇచ్చినాడు, గొప్ప దివ్యమైనటువంటి భోగాలు ఇచ్చాడు. కానీ మనం అవకాశం ఇంకా లేదు, ఇంకా సమయం లేదనే ఇంకా మనం అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నాం. వారిని చూసేనా మనం తెలుసుకోవాలి. అందుకు కాబట్టి అటువంటి ఆ భగవంతుడైన కృష్ణుడిని, ఆ కృష్ణనామం మనం స్మరిస్తూ మాటల్లోనూ పాటల్లోనూ ప్రహ్లాదుడు స్మరించాడు. అందుకే నువ్వే పని చేసినా కృష్ణార్పణం అని చెప్పు, రామార్పణం, శివార్పణం. నీకు ఏదైనా ఆ భగవంతుడు ఒక్కడనే భావించు, అంతే. భగవంతుడే అంతాన. ఏ పని చెయ్యు, నువ్వేది చెయ్యు, ఒక మంచి కర్మ, సత్కర్మ ఏది చెయ్యు, ఏది తిను. యత్కరోష యదస్నాసి యజ్జుఘోష దదాశయతు. ఏదైతే నువ్వు తింటావో ఆ తిన్నది, ఏది తినదగిన పదార్థం ఉన్నదో, నువ్వు ఏది చూడదగినది ఉన్నదో, ఏది తాదగినదో అవన్నీ నువ్వు అది భగవంతునికి అర్పించు. నాకు అర్పించమని చెప్తున్నాడు. అది భగవదర్పణం అయిపోతుంది. అందుకే నీ ప్రతి పని కూడా భగవద్ అర్పణం చేయాలి, భగవంతునికి సమర్పించాలి. అది భగవత్ ప్రసాదంగా నువ్వు భావించాలి.
కృష్ణార్పణం అనాల. నీ జీవితంలో ఏది సంభవించని కష్టం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, లాస్ట్కి మరణమే కానీ ఏది సంభవించినా నువ్వు కృష్ణార్పణం లేదా అది భగవత్ ప్రసాదంగా భావించు. అప్పుడు అవన్నీ నీ నుండి మేఘాల్లోనూ గాలి వచ్చినప్పుడు మేఘాలన్నీ పటాపంచలేనట్టుగా నీలో దుఃఖాలన్నీ ఆ విధంగా మటుమాయమైపోతాయి, పటాపంచలైపోతాయి. చూడండి, అది భగవత్ ప్రసాదంగా భావించు. అందుకే పెద్దలు ఏ పని చేసినప్పుడు కూడా కృష్ణార్పణం, రామార్పణం అనే నువ్వు అలవాటు చేసుకో. అలా అలవాటు చేసుకున్నప్పుడు నువ్వు టక్కని జారిపోతున్నావు, ఒకవేళ పడిపోతున్నావు, ఇది తగులుతుంది, కృష్ణార్పణం అన్నావు అనుకో, అంతే. చూడండి, అది ఏ పని ఏ ఉద్దేశంతో చేస్తావో అదే అవుతుంది. ఒక ఊర్లో ఒక అమ్మగారు కృష్ణభక్తురాలు. ఆ అమ్మకి కృష్ణుడంటే ఎప్పుడు అమితమైనటువంటి భక్తి. ఆనాటి కాలంలో మన ఇళ్ళు అప్పుడు గచ్చు లేవు, ఈ టైల్స్ లేవు, ఈ గ్రానైట్ లేదు, ఈ మార్బల్ లేవు. అప్పుడేమున్నది? కేవలం ఒక మట్టి, దాని మీద పేడతో అలుక్కుండేవారు. చక్కగా ఆవు పేడతో అలికేవారు. ఆ పేడతో రోజు అలికేది. అలికేటప్పుడు మాటల్లో సందర్భంలో ఆ పేడతో పైన వచ్చినటువంటి ఇది ఉంటుంది కదా, ఆ పిప్పిలాగా ఆ చెత్త, అది వేసేటప్పుడు కృష్ణార్పణం అనేది. ఆ కొంత దూరంలో కృష్ణ దేవాలయం ఉండేది. ఆ పాదాల మీద పడేది, రోజు పాదాల మీద పడుతుండేది, ఆ పాదాల ముందు పడుతుండేది. ఈ పూజారి తెల్లవారేసరికి ఆ మందిరం చూసేసరికి ఈ చెత్త పేడ కనబడేది. హే, ఈ పేడ ఎట్లా వస్తుంది? ఇంత విచిత్రంగా ఉన్నది. నేను తలుపులు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఇది ఇంత విచిత్రంగా ఉన్నది అని అనుకుంటే ఆయనకి కనబడలే, ఎక్కడ తెలియలే. సరే, రోజు ఏమిటంటే ఆయన 7 గంటలకు వచ్చేవాడు. ఒక్కరోజు ఏం చేశాడంటే 4 గంటలకే స్నానం చేసేసుకొని మందిరంలోకి వచ్చి చక్కగా ఆ తలుపులు తెరచి కూర్చొని ఉన్నాడు. కరెక్ట్గా ఆ అమ్మ తెల్లవారి 5:30, 6 గంటల ప్రాంతంలో అలికేది. ఎందుకంటే అప్పుడు తెల్లవారుసరికి స్నానపానాలు చేసుకునేవారు. ఇప్పుడంటే 7 గంటలు 8 గంటలకు స్నానపానాలు చేసుకొని నెమ్మదిగా పళ్ళు దోముకొని సూర్యుడికి ఎదురుగా బ్రష్లతో పళ్ళు రుద్దుతూ ఉంటున్నారు. ప్రాతకాలమే స్నానం చేయాలి, ప్రాతకాలమే మనం లేవాలి. 6 గంటలకైనా కనీసం స్నానపానాలు అయిపోవాలి. లాస్ట్కి చివరికి 6 గంటలకైనా. అది పవిత్రమైనటువంటి ఉషోదయం. ఆ ప్రాతకాలం ఉషోదయంలో స్నానం చెయ్యి, భగవద్భక్తి కలిగి ఉండు, మనస్సు అంతా ప్రశాంతంగా ఉంటుంది. అందుకు కాబట్టి ఆ 6 గంటలు కరెక్ట్గా ఈ అమ్మ అలికి కృష్ణార్పణ విసిరింది, కరెక్ట్గా పడింది. ఆ ఎదురు ఉన్నటువంటి ఇంటి నుండి ఇది వచ్చింది. అప్పుడు ఆయన పూజ అయిపోయిన తర్వాత వెళ్ళాడు. అమ్మా, నువ్వు రోజు ఏం చేస్తున్నావు అన్నాడు. ఆయన నేను రోజు అలుగుతున్నాను. మరి నువ్వు అలికింది ఏం చేస్తున్నావు అన్నారు. నేనేం చేయలేదు, బయట వేస్తున్నాను అన్నాడు. లేదమ్మా, నువ్వు వేసింది సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుని యొక్క ఆ చరణాల ముందు పడిపోతుంది, నువ్వు వేసిన చెత్త అని అంటాడు. అట్లాగా నాయన అన్నది. నేను అంత తప్పు పని చేస్తున్నానా అన్నది. అవునమ్మా, నువ్వు అంత పెద్ద తప్పు చేస్తున్నావు అన్నాడు. అరే కృష్ణ, ఎంత తప్పు పని చేశానయ్యా, నన్ను క్షమించు అనుకుంటూ మందిరంకి వెళ్ళింది. చూసింది ఆ చెత్త ఉన్నది. చూడండి, అప్పుడే అమ్మ గమనించింది. ఎందుకంటే వేసేటప్పుడు కృష్ణార్పణం అన్నది. అది అప్పుడు ఆ అమ్మకి, ఆహా పరమేశ్వర, నీ అనుగ్రహానికి నేను పాత్రురాలయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించు అని వేడుకున్నది. చూడండి, అందుకు కాబట్టి భగవంతుడైనటువంటి కృష్ణుడిని నువ్వు ఏది కోరతావో అది నీకు ఇస్తాడు. ఆయన నువ్వు మిత్రుడుగా చేసుకో, ఆయన సఖుడుగా చేసుకో. ఆయన అర్జునుడు ఏం చేసుకున్నాడు? కృష్ణుడిని ఆయన స్నేహితుడిగా, సఖుడుగా చూసారా చేసుకున్నాడు. ఆయన రక్షించాడు.